మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సో అన్న ఎట్లా చూసుకోవచ్చు, ఇప్పటికే చేనేత ఏదైతే నేతలకు అన్యాయం జరుగుతున్నది, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు కేసీఆర్ గారు, ఎట్లా చూసుకోవచ్చు? నేను గీతాన్నాను, నేనుండగా నేతన్నకు అన్యాయం జరగనియా, నా బాధ్యత. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక బతుకమ్మ చీరలు ఇచ్చి మీ జీవితాలు బాగుపడ్డాయని చెప్తా ఉన్నారు. అట్లా కాదు, ఆ పాత బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తాం. కొత్తగా టెస్కో నుంచి నేతన్నలు చేసే ఉత్పత్తిని అన్నింటినీ కొని ప్రభుత్వం ద్వారా మార్కెటింగ్ చేసే విధంగా వ్యవహారం తీసుకుంటాం. మేము 4 నెలలు అయింది, ఆ సమస్య మీద అవగాహన ఉంది. పార్లమెంట్ సభ్యుని అక్కడి నుంచి ఆనాడు సిరిసిల్ల వస్త్ర రంగానికి అనేక రకాలుగా అండగా ఉన్నాం. ఇప్పుడున్న శాసనసభ్యుడు మంత్రి కేటీఆర్ గారు ఏం చేసారో ఏం చేయలేదో సంబంధించిన చర్చ వదిలిపెడితే, గతంలో పార్లమెంట్లో వినోద్ కుమార్ గారు, బండి సంజయ్ గారు కంటే ఎక్కువ నేతన్నల కోసం చేసినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా నేతన్నలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అది కేంద్రం నుంచి కూడా, ఇది ఫెడరల్ సిస్టంలో ఉమ్మడి సబ్జెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అప్గ్రేడేషన్ కావాలి, అక్కడ లూమ్స్ అన్నీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ రావడానికి. దాని తర్వాత ప్రతి కార్మికుడు ఓనర్గా మారాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ కలిపి కొన్ని స్కీమ్స్ తేవాల్సిన అవసరం ఉంది. అది 10 సంవత్సరముల మాటలకే పరిమితమైంది. దాన్ని ఆచరణ చేసి చూపెట్టి ఆ వర్గాలకు న్యాయం జరిగేదని చూస్తాం. అని కాళేశ్వరంకు 50,000 మంది రైతులతో పోతా, అక్కడ మోటార్లు నడిపిస్తా, నడపకపోతే తొక్కి నారదీస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది, ఎట్లా? సరే రమ్మన్నా, అందుకే రచ్చ చేస్తావా, 50,000 మంది తొక్కుతావా, తొక్కించుకుంటావా, రా. ఈ రైతులు ఆత్మహత్యలు జరిగినాయి, 200 మందికి సంబంధించినటువంటి డేటాను అడగంగానే ప్రభుత్వానికి ఇచ్చినాం, ఎట్లా చూస్తుంది, వాళ్ళని ఎట్లా పరామర్శిస్తారు? నేను రిసీవ్ చేసుకునే డేటాను రిసీవ్ చేసుకున్నాక దాన్ని స్పందిస్తాను. సరే, ఈ తుక్కుగూడ సభ గురించి ఏం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది? 10 లక్షల మంది జన సమీకరణ అంటున్నారు, సాధ్యమవుతుందా? చూడు ఒకసారి సాయంత్రం వచ్చి, గతంలో అక్కడ మీటింగ్ పెట్టినాం, విజయభేరి పేరు మీద తెలంగాణలో అధికారానికి వచ్చినాం. ఇలా తుక్కుగూడ జనజాతర పేరు మీద ఢిల్లీ దాకా, గద్దె దాకా ఈ నినాదం పోవాలి. మా పాంచ్ న్యాయ్ పేరు మీద జరిగేటువంటి మేనిఫెస్టో విడుదల. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల రాహుల్ గాంధీ గారు ఏ ఆకాంక్షల కోసమైతే కులగణ సర్వే చేస్తా అని చెప్పారో మొన్నటి మేనిఫెస్టోలో కూడా, మేము తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాన్ని సానుకూలంగా తీర్మానం చేసి చట్టం చేసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎవరెంతో వారికంతా అనే నినాదంతో కులగణ సర్వే చేయటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం, 50% దాటి కూడా రిజర్వేషన్లు తేవడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ వేదిక ద్వారా మరొక్కసారి దేశ ప్రజలకు చెప్పే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నాం. కాబట్టి అటువంటి అంశానికి సంబంధించిన మంత్రిగా నేను దాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ భవిష్యత్తులో భారతదేశంలో జరగబోతున్నటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తాను. అమలు కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్. సో 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయింది. సో ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు కూడా వేయలేకపోయింది. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది, మొత్తం రైతులకు అనేకమైనటువంటి మంచి మంచి చట్టాలు తెచ్చింది, మద్దతు ధర పెంచింది, 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళు అడిగే మొహం ఉందా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, 3016 నిరుద్యోగ వృత్తి ఇచ్చిండు, 3 ఎకరాల దళితులకు ఇచ్చిండు. ఇక ఆయన ముఖం ఉంది అడగడానికి? 4 నెలలు కాదు, ఇప్పుడే అడుగుడు షురూ చేసినావా? 500 గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ కరెంటు ఫ్రీ తీసుకుంటారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. మహిళలు బస్సు ఎక్కిపోతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తూ ఉంది. రేపు పొద్దున ఇందిరా మిల్లు రాబోతా ఉన్నది. రేపు పొద్దున కొత్త రేషన్ కార్డు రాబోతా ఉంది. రైతులకు రేపు పొద్దున వచ్చినాక ఏ విధంగా బోనస్ ఇస్తామో చూపెడతాం, రుణమాఫీ ఎట్లా చేయబోతున్నామో చూపెడతాం. ఓపిక పట్టు, 10 ఏళ్ళు పరిపాలించడం, 10 నెలలు కూడా ఓపిక ఎట్లా? బిడ్డ పుట్టడానికన్నా 9 నెలలు కావాలి, అది కూడా లేదు ఓపిక. పొలం బాట పట్టగానే ఏమైనా కాంగ్రెస్ భయపడుతున్నదా కేసీఆర్? ఆనాడు మేము బయటికి వెళ్ళి ప్రాజెక్టుల బాట, పొలం బాట పడితే గజ్జు అని అతికి మమ్మల్ని ఇళ్ళలో అరెస్ట్ చేసినావు. నువ్వు రా, బయటికి తిరుగుతున్నా మాకు కూడా నయ్యం. తిరిగితే మేమైనా పొరపాట్లు చేయకుండా ప్రజలకు చెప్పిన అన్ని చేస్తాం, కానీ ఇంట్లో వండకు. ప్రతిపక్ష నాయకులు ఇట్లా జర ఎండలో తిరుగు. అదే అసెంబ్లీకి కూడా అదే బాగుండే. ఇవాళనేమో 4 నెలల తర్వాత హోష్ వచ్చింది, జరరా తిరుగు, అన్ని జిల్లాలు తిరుగు. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మేము కూడా చూస్తాం, తప్పకుండా నువ్వు చెప్పేది వింటాం. నువ్వు నిజంగా తిట్టుగానే ఆ తిట్టుడు బంద్ చేయ కొద్దిగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. సో కేసీఆర్ గారు ఎలాగూ అసెంబ్లీకి రాలేకపోయారు. సో ప్రజల్లో ఆయన తిరుగుతున్నారు, తిరగండి, కనీసం బయటకైనా రండి. సో నేడు జరుగుతున్నటువంటి తుక్కుగూడ సభకు సంబంధించి భారీ జన సమీకరణ జరగబోతుంది. భారీ స్థాయిలో ఇక జన ఆదరణ కూడా పొందుతాం ఖచ్చితంగా. గతంలో ఎట్లయితే 64 సీట్లు గెలిచామో, రానున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా మెజారిటీ ఆఫ్ సీట్లను గెలుస్తాము. జాతీయ మేనిఫెస్టోను ఇవాళ తుక్కుగూడ సభ ద్వారా మేము ప్రకటించబోతున్నామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది.
ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.